హలో అండి, దిస్ ఈజ్ రోడ్ ట్రిప్ టు భైరవకోన. భైరవకోనలో శివాలయం అండ్ వాటర్ ఫాల్స్ చాలా ఫేమస్ అండి. అండ్ నియరెస్ట్ రైల్వే స్టేషన్ అయితే గిద్దలూరు. నల్లమల్ల ఫారెస్ట్లో నుంచి వెళ్తూ ఉంటాం అన్నమాట. రూట్ అయితే చాలా బాగుంది, ఫుల్ గ్రీనరీ. లక్కీగా ఎక్కువ ఎండ కూడా లేదనమాట, చాలా ప్లెజెంట్గా బాగుంది క్లైమేట్ కూడా. వాటర్ ఫాల్స్ అయితే చాలా బాగున్నాయి, మంచిగా వాటర్ వచ్చాయి వర్షాలకి. ఈ భైరవకోన టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే అది సింగిల్ రాక్ తోటి కన్స్ట్రక్ట్ చేశారంట మొత్తం కంప్లీట్గా. అండ్ సబ్ టెంపుల్స్ కూడా మొత్తం సింగిల్ రాక్లోనే ఉంటాయి. అండ్ కార్తీక పౌర్ణమి రోజు అయితే మూన్ లైట్ దేవుడి మీద పడి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుందంట. అండ్ వాటర్ ఫాల్స్ అయితే ప్లెజెంట్గా కనిపిస్తాయి మూన్ లైట్కి. కార్తీక మాసంలో అయితే ఫుల్ రష్ ఉంటుందండి ఈ టెంపుల్, చాలామంది విజిట్ చేస్తూ ఉంటారు. ఈసారి వర్షాలకి వాటర్ ఫాల్స్లో ఫుల్గా వాటర్ వచ్చి వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. బట్ వాటర్ ఫోర్స్కి వాటర్లోకి దిగనివ్వట్లేదంట, ఇది మాకు ముందు ఐడియా లేదు. అండ్ టెంపుల్ కూడా క్లోజ్ చేసేసారంట, ఇది అస్సలు ఐడియా లేదు. బట్ వ్యూ కోసం అయితే వెళ్ళొచ్చు. వ్యూ అయితే చాలా బాగుంది అండ్ ప్లెజెంట్గా ఉంది. నార్మల్గా కొంచెం వాటర్ ఫోర్స్ తక్కువ ఉన్నప్పుడు అయితే వాటర్లో కూడా దిగనిస్తారండి. బట్ ఇప్పుడు వాటర్తో పాటు ఫోర్స్గా రాళ్ళు పడుతున్నాయని చెప్పేసి డేంజర్ అని వాటర్లోకి దిగనివ్వట్లేదు. ఇట్స్ అన్ఎక్స్పెక్టెడ్ యాక్చువల్లీ. టెంపుల్ కూడా చూడలేకపోయాం ఈసారి, నెక్స్ట్ టైం తప్పకుండా విజిట్ చేయాలి. ఫుల్ గ్రీనరీ అండ్ నేచర్ వ్యూ అండ్ వాటర్ ఫాల్స్ అయితే చాలా బాగుంది. వెళ్ళే రూట్ కూడా చాలా బాగుంటుందండి, మొత్తం గ్రీనరీగా మొత్తం బాగుంటుంది. రోడ్ మధ్యలో అయితే కాలువలాగా కూడా ఉంది. వింటర్స్లో వెళ్తే వ్యూ ఇంకా మీకు బ్యూటిఫుల్గా చాలా బాగా కనిపిస్తుంది. ఈ కాలువలో వాటర్ అయితే చాలా ప్యూర్గా ఉన్నాయి. లోపల వాటర్లోకి దిగనివ్వట్లేదని ఇక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేశాము. భైరవకోనకి దగ్గరలో ఉన్న వాళ్ళైతే తప్పకుండా విజిట్ చేయండి, చాలా బాగుంది అండ్ బ్యూటిఫుల్ నేచర్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.